నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించి సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. కాకానీలో అన్నదాత సుఖీభవలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. 16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్. 3,40,000 స్వాధీనం రొంపిచెర్లలో. నరసరావుపేటలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్లో ఉచిత బస్ ప్రయాణ పథకం ప్రారంభించి అదే బస్సులో దివ్యాంగులతో కలిసి రావిపాడు వరకు ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రయాణించారు. తనతో ప్రయాణించిన దివ్యాంగులను శాలువాతో సత్కరించి తన ఇంటికి తీసుకెళ్లి వారితో కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబు సహపంక్తి భోజనం చేశారు. కూటమి ప్రభుత్వం ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనటంలో సందేహం లేదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, అందరి బాగోగులు చూడటం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకే సాధ్యమని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. ఆగస్టు 15న ఏదైతే శ్రీశక్తి పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం మరి దివ్యాంగులందరూ కూడా దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాంలో దివ్యాంగులందరూ కూడా 40% మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా వారందరూ కూడా అనుమతితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నర్సరావుపేటలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్ఎం డిఎం గారు మరి ఆర్టీసీ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన దివ్యాంగులందరూ కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు మరి 7 హామీలు ఇంద్రధనస్సు అనే ప్రోగ్రాంలో మరి పొందుపరచడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆర్థిక పరంగా బ్యాంకుల్లో లోన్ ఇప్పిస్తామని చెప్పారు, ఉద్యోగాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు, బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు. వారితో పాటు ఒక అటెండెంట్ వారికి కూడా 50% రాయితీ ఇచ్చి బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశాన్ని కల్పించారు. మరి దివ్యాంగులందరూ కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తా అని చెప్పి ఇంద్రధనస్సులో 7 అంశాలు చెప్పడం జరిగింది. వీటిని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను డిపో మేజర్ నరసరావుపేట, నా పేరు బి శ్రీనివాసరావు అండి. ఈ రోజున మనం లాంఛనంగా దివ్యాంగ శక్తి అనే పథకం గవర్నమెంట్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గారు రూపొందించారు. ఇది గత సంవత్సరం డిసెంబర్ నెలలో దివ్యాంగులు అంటే వాళ్ళందరికీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఆ రోజు వీళ్ళందరికీ కూడా మీకు కూడా మేలు చేస్తానని ఆ రోజున మనకి చెప్పడం జరిగింది గత 2025 డిసెంబర్లో. తదనుగుణంగా సీఎం గారు ఇచ్చిన 3 monthsలోనే మళ్ళీ దీన్ని ఇంప్లిమెంటేషన్కి అంటే దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి వికలాంగుడికి కూడా బస్సు ప్రయాణం ఫ్రీగా చేయించాలనేది, ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిప్పాలనేది ఆయన అభిప్రాయం. అది ఇచ్చిన మాటని 3 నెలల్లోనే దాన్ని అమలుపరచడానికి ఆయన వెంటనే మాకు సర్క్యులర్ ఇప్పించి మా ఆర్టీసీ వారికి కూడా చేయమని ఇంప్లిమెంట్ చేయమని వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున సీఎం గారు అక్కడ మనకి మంగళగిరిలో దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. అది అయిపోయింది కాబట్టి వెంటనే మనం ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారి ద్వారా మనం ఈ లాంఛనంగా ఈ స్కీమ్ను మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రాకీ కమ్యూనికేషన్స్ చైర్మన్ నల్లపాటి రాము. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగనే అమరావతి పనులు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని, అలాగనే ఐటీ శాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు
శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా పునర్వ్యవస్థీకరణ జరిగి విద్యార్థులందరికీ కూడా గొప్ప అవకాశాలు రావాలని, అలాగనే ఈ రాష్ట్రంలోకి పెద్ద పెద్ద కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని, రైతులందరికీ కూడా రాబోయే సంవత్సరంలో మంచిగా పంటలు పండి మంచి దిగుబడులు రావాలని, అలాగనే వాటికి మంచి రేట్లు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నరసరావుపేట మండలం కాకానిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. కాకానిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేతలు శ్రీకారం చుట్టారు. 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మేలోపు మిగతా రోడ్లను కంప్లీట్ చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. అన్నదాతలకు 3వ విడతగా ఈ గ్రామంలో 50 లక్షలు జమ అయినట్లు తెలిపారు. ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం, అభివృద్ధితో మాట నిలుపుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. మరి ఆ విధంగా పరుగులెత్తిస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంతో ముందుకెళ్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున, ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలో అభివృద్ధి పనుల్లో ఇక్కడ సింగిల్ ఫేజ్ కరెంట్ ఉండేది ఇంత ముందు, ఇప్పుడు 3 ఫేజ్ కరెంట్ గా దీన్ని మార్చడం జరిగింది. ప్రభుత్వ పరంగా మన గొట్టిపాటి రవికుమార్ గారు, ఎనర్జీ మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది కాబట్టి మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ అభివృద్ధి పనుల్లో దాదాపు 40 లక్షల రూపాయలతో 3 సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదొక మంచి కార్యక్రమం. ఎప్పటి నుంచో కూడా ఈ రోడ్లన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదే విధంగా మన ఎస్సీ బజార్ లో గానీ, మన జనసేన బజార్ లో కూడా 2 రోడ్లు వేయాల్సి ఉంది. ఆ రోడ్లు కూడా రేపు మే లోపల తప్పనిసరిగా మేము ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ 2 రోడ్లు కూడా పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మే లోపల ఇవన్నీ కూడా కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాము. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభోత్సవాలు చేసుకుంటూ, అలాగనే అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఏదైతే సూపర్ 6 పథకాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిలో భాగంగా ఇవాళ 3వ విడత కూడా రైతులందరికీ జమ చేయడం జరిగింది. అలాగనే గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఈ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. అలాగనే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున నుంచి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తా, ఎవరికన్నా పెన్షన్లు కానివ్వండి, ఇంకేదన్నా పెండింగ్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేస్తా ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ సూపర్ 6 పథకాలని మేము సక్సెస్ఫుల్ గా నెరవేరుస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా మళ్ళా ఇంకొకసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రైతన్న మీకోసం వారోత్సవాల్లో భాగంగా నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలో కాకాని గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజు రైతన్న మీకోసం కార్యక్రమానికి నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. రైతుల సంక్షేమే ధ్యేయంగా, వ్యవసాయ సంరక్షణ ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి నిదర్శనంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గ్రామాల్లో ప్రగతిని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెలలో 2 సార్లు పొలం పిలుస్తుందిరా, పల్లెకు పోదారా, గోకులాలు, ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామ ప్రజలతో మమేకమై రైతులకు ఈ ప్రభుత్వం వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉంటుంది, రైతుల అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందనడానికి నిదర్శనంగా జరిగిన కార్యక్రమాలు చెప్పుకోవచ్చు. కూటమి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు గాని, అభివృద్ధి పనులు గాని మేము ఇంటింటికి తిరిగి
డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఈ నర్సరావుపేట గడ్డ మీద ప్రతి ఊరికి తిరిగి మేము చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఇది ఒక పక్కన జరుగుతా ఉందంటే ప్రతిపక్షం మా మీద అనేక రకాలుగా ఎక్కడ దొరికితే అక్కడ ఏ మార్ఫింగ్లతోటి అదే విధంగా లేనిపోని మొత్తం బురద జల్లుతా ఉంది. మేము రాజారెడ్డి రాజ్యాంగం వెళ్తున్న వాళ్ళ గవర్నమెంట్ లో 5 ఏళ్లలోనే మేము ఎన్నో పోరాటాలకు ఎగబడి మేము తట్టుకోగలిగాము. అట్లాంటిది ఈ రోజు మాకు అవన్నీ పెద్ద సమస్యే కాదు. ఈ రాష్ట్రం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు రెయ్యింబగళ్ళు కష్టపడ్డాం. ఈ నర్సరావుపేట నియోజకవర్గం కోసం డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు రెయ్యింబగళ్ళు కష్టపడ్డాం. వీటన్నిటికీ మేము అండగా నిలబడి ప్రజలకి నిజాలు చెప్తా, ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్తా, ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఆవశ్యకత అదే విధంగా 2029లో గెలవాల్సిన ఇంపార్టెంట్ మేము ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళని చేతవంతులు చేసి 2029లో మళ్ళీ కూడా ప్రభుత్వం అధికారం వచ్చే విధంగా డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు మరొకసారి ఈ నియోజకవర్గంలో గెలిచే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా అందరం కష్టపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. రంగిశెట్టి రామకృష్ణ భాజపాలో ఒక సామాన్య కార్యకర్త మాత్రమేనని తెలిపారు. ఆయన నియోజకవర్గ కన్వీనర్ పదవి ఎప్పుడో ముగిసిపోయిందన్నారు. ఎంపీ మరియు జనసేనపై రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని తెలిపారు. రామకృష్ణ వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, కూటమిలోని పార్టీలతో కానీ ఎంపీ మరియు ఎమ్మెల్యేలతో కానీ భాజపాకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రుల్ని పల్నాడు జిల్లా బీజేపీ కార్యాలయంలో వారిని ఆహ్వానించి కొంత విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక వీడియో చూడటం జరిగింది. మన మీడియా మిత్రులు నాకు పర్సనల్గా పంపించారు, సోషల్ మీడియాలో కూడా పంపించారు. గత 2-3 రోజుల నుంచి కూడా నర్సరావుపేట హెడ్ క్వార్టర్లో ఒక వివాదం రాసుకుంది. ఆ వివాదం రాసుకుంది అది దానిలో బీజేపీని మన మీడియా మిత్రులు చేర్చడం అనేది ఒక హాస్యాస్పదం. మీడియా ఆ యొక్క వివాదానికి బీజేపీకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆ సందర్భం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త రంగిశెట్టి రామకృష్ణ గారు వారి యొక్క కుల సమావేశంలో వారి యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రమే వారు తెలియజేశారు. అది భారతీయ జనతా పార్టీ తరపున ఎటువంటి సంబంధం లేనటువంటి అంశం. అది భారతీయ జనతా పార్టీకి ఆ యొక్క అంశాన్ని మీడియా మిత్రులను వేడి కోరుకుంటున్నాను. అది భారతీయ జనతా పార్టీకి ఆపాదించద్దని చెప్పేసి మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా గత కొంతకాలం నుంచి కూడా చూస్తూ ఉన్నాను, భారతీయ జనతా పార్టీలో రంగిశెట్టి రామకృష్ణ గారిని వారి బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పి మీ అందరూ కూడా రాస్తూ ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి వ్యవస్థ అనేది కేవలం పల్నాడు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు నియోజకవర్గ వ్యవస్థ ఇన్ఛార్జీల వ్యవస్థ అనేది రద్దయిందని చెప్పేసి గత కొంతకాలం కూడా నన్ను పర్సనల్గా అడిగినటువంటి పాత్రికేయ మిత్రులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వారు ఏదైతే వారు చేసినటువంటి వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమే కానీ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ దాన్ని మీ ముందు పాత్రికేయ మిత్రులు మీ అందరూ కూడా నేను చూశాను. బ్రేకింగ్ న్యూస్ ఈ రెండు పార్టీల మధ్యలో బీజేపీ కూడా తోడైందని చెప్పేసి రాస్తూ ఉన్నారు. దాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మాకు కూటమిలో ఎటువంటి విభేదాలు లేవు. ఎంపీతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎవరితో అయినా మాకు బీజేపీకి ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. మాకు అందరూ సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి మేము సహకరిస్తున్నాం, మాకు వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అంశాన్ని మీ పత్రికాముఖంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు జిల్లా కార్యాలయంలో పాత్రికేయుల మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ యొక్క అంశాన్ని తెలియజేస్తూ, రామకృష్ణ గారికి ఇప్పుడు కేవలం ఒక కార్యకర్త మాత్రమే, బాధ్యత లేదు. గతంలో వారు ఇన్ఛార్జ్ నియోజకవర్గ కన్వీనర్గా చేశారు, ఆ బాధ్యతలు కూడా ముగిసిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నరసరావుపేట మండలం పమిడిపాడులో రైతన్న మీకోసం మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటించారు. గ్రామంలోని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ఎలనినా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇవాళ నర్సరావుపేట మండలం పౌడిపాడు గ్రామంలో
మన వ్యవసాయ శాఖ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ గ్రామాల్లో కూడా మనం పెట్టట్లే. ఇది రైతులు ఎక్కువ ఉన్నారు, వ్యవసాయం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మరి లాంగ్ ఫామ్ నుంచి కూడా సైంటిస్టులు కూడా వచ్చారు. ఆ రోజుల్లో మనం ఇక్కడ కార్యక్రమాలు 4 చేశాం. మళ్ళీ ఇవాళ వ్యవసాయ అధికారుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తాం, అన్నదాత సుఖీభవ. అదేవిధంగా వాళ్ళ మన వెటర్నరీ అధికారులు కూడా రావడం జరిగింది. గాలికుంటి వ్యాధి రాకుండా, పశువులకి డీవార్మింగ్ ఒకటి, నులుపురుగులు లేకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఎక్కువ కార్యక్రమాలు పౌడిపాడులను చేశాం మేము. అదేవిధంగా అర్బన్ హెల్త్ క్లినిక్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని శంకుస్థాపన కూడా చేశాము. మరి దాన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మన పౌడిపాడు గ్రామంలోనే పోనాడు శ్రీనివాస్ గారికి ఇచ్చాము. అదేవిధంగా జనసేన నాయకుడు నర్సాపేట అసెంబ్లీ కన్వీనరు జులానీ గారు ఇక్కడే ఉన్నారు. అందరు నాయకులు ఇక్కడే ఉన్నారు. అభివృద్ధి పరంగా కూడా రేపు మే లోపల కొన్ని రోడ్లు వేయటానికి, ఈ కలవర్ట్లు కట్టడానికి, సైడ్ డ్రైన్స్ కట్టడానికి కూడా పంచాయతీ రాజు నుంచి నిధులు వస్తాయి. అందుకని మే లోపల ఇవి కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కాకపోతే ఏంటంటే మీరు అడగాలి, మేము చెయ్యాలి. మీరు వెంటబడి అడగాలి. అర్థమైందా? వెంటబడి అడగాల్సింది తప్పదు. ఎందుకంటే ఇక్కడ మనకున్న 58 గ్రామాల్లో అన్నింటిలో ఒత్తిడి ఉంటుంది. అట్లానే మా సర్పంచ్ గారు రామారావు గారు అడుగుతూ ఉంటారు. చాలా గ్రామాల్లో రోడ్లు వేయటం జరిగింది, టౌన్లో కూడా వేయటం జరిగింది. ఇక మిగిలిన గ్రామాల్లో రేపు మే లోపల అన్ని గ్రామాలకి ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా. మీరు అడిగినా అడగకపోయినా తమాషా పద్ధతిలో ఈ కార్యక్రమాలు చేస్తాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చేయటం కోసం ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందనేది మీ అందరికీ తెలియపరచడం కోసం రైతన్న మీకోసం అనేది కార్యక్రమాన్ని, వారోత్సవాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 3వ విడత విధులు విడుదల చేయడం జరిగింది. వాటి గురించి, అలాగే ఎటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం రైతు కోసం చేస్తున్నది అనే దాని గురించి మీకు తెలియపరచడం కోసం నిర్వహించుకోవడం జరుగుతుంది. నరసరావుపేట పల్నాడు విజ్ఞాన కేంద్రంలో పూర్ణచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బొల్లినేని పూర్ణచంద్రరావు స్మారకార్థం పూర్ణచంద్ర ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నరసరావుపేట కోటప్పకొండ రోడ్లో పేదల కోసం నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓగిరి కోటయ్య ప్రారంభించారు. డాక్టర్ ఓగిరి కోటయ్య, డాక్టర్ బొట్ల రఘుప్రసాద్, డాక్టర్ నాగమణి, డాక్టర్ కె గాయత్రి వీన్స్ హాస్పిటల్ పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఇక్కడ పట్టణంలో ఉన్న ప్రముఖ వైద్యుల్ని ఆహ్వానించి వారి చేత వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇంకా ఈ పల్నాడు విజ్ఞాన కేంద్రం ఇంకా పూర్తి కాలేదు. ఈ పూర్తయితే వాళ్ళ దీంట్లో అనేక కార్యక్రమాలు, నేత్ర వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, తర్వాత ఇంకా శిక్షణా శిబిరాలు ఎన్నో ఒక బృహత్ కార్యక్రమం కోసం పెద్ద భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇది తొందరగా కంప్లీట్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలు దీంట్లో బాగా సాగాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని డాక్టర్లుగా పిలిచినందుకు వాళ్ళకి సంతోషం తెలియజేస్తూ, మీరందరూ ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని వైద్య పరీక్షలు చేయించుకొని ఇచ్చిన మందులు తీసుకొని జాగ్రత్తగా వాడుకొని ఎంతో కొంత మీకు ఉపయోగం ఉంటుంది. పల్నాడు విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించి దీని ఆధ్వర్యంలో మరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మరి ఆల్రెడీ 4-5 సబ్ కమిటీలు ఏర్పడి పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ వైద్య కమిటీ కూడా ఇది ఇక్కడ విజ్ఞాన కేంద్రంలో పెట్టడం ఇదే తొలిసారి అయినప్పటికి కూడా ఇంతకుముందు దాదాపుగా ఒక 3 శిబిరాలు నిర్వహించాం. అవి ఈ వార్డులోనే స్కూల్లో పెట్టాం లోగడ. కనుక ఈ సేవా కార్యక్రమాలనేవి ప్రజానీకానికి మేము ప్రతి నెల కూడా నిర్వహించాలని, ఆ సందర్భంలో మరి కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు కూడా మాకు చెప్తూ ఉన్నారు, మేము ప్రతి నెల మాది పెట్టుకుంటామని చెప్పి. మరి ప్రతి నెల కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ఈ పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కీర్తిశేషులు మన బొల్లినేని పూర్ణచంద్రరావు గారు మన రిటైర్ వైద్య అధికారిగా పనిచేశారు. వారి యొక్క సౌజన్యంతో ఈరోజు పూర్ణచంద్ర ఫౌండేషన్స్ యొక్క సహకారంతో ఈరోజు మెగా వైద్య శిబిరాన్ని నరసరావుపేటలో పెట్టడం మనందరం కూడా గర్వకారణం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఎన్నో
రకాల సేవల్లో ఎప్పుడు కూడా ముందుండేది పూర్ణచంద్రరావు గారు. గతంలో ఆయన యొక్క సేవలు ఈ పల్నాడు గడ్డనే కాదు, అటు మన ఉమ్మడి ప్లస్ పల్నాడు రెండిటి ప్రాంతాల్లో ఆయన తెలియని వారు ఎవరూ లేరు. ఆయన యొక్క సేవల యొక్క కృతజ్ఞతని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుందాం. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని గోడ పత్రిక విడుదల చేశారు. ఈరోజు నరసరావుపేటలో ఏప్రిల్ 8న కడపలో జరిగే రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని గోడ పత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముజఫర్ అహ్మద్ మరియు సిపిడిసిఎల్ కార్యదర్శి జి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఏప్రిల్ నెల 8వ తారీఖున రాష్ట్రం 3వ మహాసభలు జరుగుతున్నాయి. అందులో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ యొక్క రాష్ట్రం 3వ మహాసభలో జయప్రదం చేయాలని చెప్పేసి, అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి, అదేవిధంగా ఈ థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలి, సంస్థలో విలీనం చేసి కాంట్రాక్ట్ కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా కార్మిక సోదరులారా, ఈ యొక్క మన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి అందరం కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క మహాసభకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 CIT అనుబంధం రాష్ట్ర మహాసభలు 3వ రాష్ట్ర మహాసభలు కడప నగరంలో ఏప్రిల్ 8వ తేదీన జరుగుతున్నాయి. మరి ఈ మహాసభలో వివిధ జిల్లాల్లో స్థానికంగా ఎదుర్కొంటున్న పెయిడ్ హాలిడేస్, ఇన్సెంటివ్లు, అదేవిధంగా అనేక చోట్ల షిఫ్ట్ ఆపరేటర్లకి వస్తున్న స్థానిక ఇబ్బందులు, వాచ్మెన్లని ఇంకా నియమించకపోవటం, కొత్త జిల్లాల్లో ఎస్సీ ఆఫీస్లో కానీ డిఈ ఆఫీస్లో కానీ కనీస సౌకర్యాలు లేకపోవటం, కావాల్సినంత స్టాఫ్ లేకపోవటం, ఇటువంటివన్నీ చర్చించడంతో పాటు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 28,000 మంది పైగా ఉన్నారు. వాళ్ళందరినీ తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలనే ప్రధానమైన డిమాండ్ తోటి రాబోయే 3 నెలలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో క్యాంపెయిన్ నిర్ణయించడానికి రేపు ఈ కడప మహాసభలో నిర్ణయించబోతున్నాము. అదేవిధంగా విద్యుత్ రంగాన్ని ముక్కలు చేసి అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కట్టబెడుతున్నారు. ప్రైవేటీకరణ విధానాల వల్ల మొత్తం విద్యుత్ రంగం కుదేలైపోతుంది. ఉన్నతాధికారులు ముఖ్యంగా 14 ఏళ్ల నుంచి సీఎండీగా ఉన్నారు. ఏం సాధించారు, ఏం చేశారు? ఉద్యోగులకి కనీసం పిఆర్సీ కూడా ఇవ్వలేదు, కనీసం కాంట్రాక్ట్ కార్మికులకి విలీనం కూడా చేయలేదు. అందుకోసమే ఈరోజు మొత్తం కింద లాభాలు వస్తున్న విద్యుత్ రంగాన్ని తిమింగలాల్లాగా తింటూ సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అన్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన కూడా విచారణ చేసి ఈరోజు విద్యుత్ రంగాన్ని రక్షించుకోవడం కోసం కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసి పర్మినెంట్ చేయడం కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నాం. కావున కాంట్రాక్ట్ కార్మికులందరూ ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. రేపు ఉగాది పర్వదినాన కోటప్పకొండపై సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించబడునని ఒక ప్రకటనలో ఆలయ నిర్వహణాధికారి చంద్రశేఖర్ తెలిపారు. నరసరావుపేట మండలం పమిడిపాడులో పశు సంవర్ధక శాఖ మరియు నరసరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు మరియు నట్టల నివారణ మందులు మరియు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామారావు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రరావు, నరసరావుపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ అర్జున్ రావు, డాక్టర్ శ్రీకాంత్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. రైతులు బాగుండాలి, మరి పశువుల సంతతి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఇవాళ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ ఒకటి వేయడం జరుగుతుంది. అంటే గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ అనమాట. ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండేది, ఈ రోజుల్లో చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా డివార్మింగ్ కూడా చేయడం జరుగుతుంది గొర్రెలకి, అదేవిధంగా పశువులకు కూడా. మరి కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా పశువుల శాఖ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి డివార్మింగ్ ఒకటి, అదేవిధంగా గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ కూడా వేయడం జరుగుతుంది. ఈ పౌడిపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరావుపేట మండలం. ఇక్కడ పశువులకు ఎక్కువగా మరి గర్భం నిలబట్టలేదు, గర్భవ్యాధులు ఎక్కువ ఉన్నాయని చెప్పి మరి అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి
ఆ రీతిగా వాటికి చర్యలు తీసుకొని దానికి సరైన వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. పమిడిపాడు గ్రామంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మన నరసరావుపేట వారు నిర్వహిస్తున్నటువంటి పశువైద్య శిబిరంకు హాజరైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, నాయకులకు అందరికీ నా నమస్సుమంజలండి. ముఖ్యంగా ఈరోజు ఈ క్యాంపులో గొర్రెలకి, మేకలకి నట్టల నివారణ మందులు, అలాగే ఎదగరాని పశువులకు, నిలబడిన పశువులకు చికిత్సలు, ఆవులకి, అలాగే ఆవులు కూడా ఈ గ్రామంలో 50 తెల్ల ఆవులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వాటన్నిటికి కూడాను బాగలేని వాటికి చికిత్స చేయటం, బాగున్న వాటికి LSD వ్యాక్సినేషన్ చేస్తాం సార్. LSD వ్యాక్సినేషన్ కూడా ఉంది సార్ మన దగ్గర. LSD వ్యాక్సిన్ తెల్ల పశువులకే వస్తుంది సార్. అది LSD వ్యాక్సినేషన్ చేస్తాం సార్. మిగతా వాటన్నిటికి కూడా బాగలేని వాటికి రక్త పరీక్షలు, పేడ పరీక్షలు చేసి దానికి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది సార్. ఈరోజు ఈపూరు మండలం ముప్పాళ్ళకి చెందిన గుర్రం బుచ్చారావు ఇంటి గోడ విషయంలో జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చినట్లు మీడియాకి తెలిపారు. జాస్తి శ్రీనివాసరావు అక్రమంగా మా స్థలంలో గోడ కట్టి మాపై దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరిస్తున్నాడని తెలిపారు. విచారణ జరిపి తగు న్యాయం చేయాలని ఎస్పీకి వినతి పత్రం అందజేశానని తెలిపారు. మాది ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామం. నా పేరు గుర్రం బుచ్చారావు. మా ఇంటి పక్కన జాస్తి శ్రీనివాసరావు, వారి భార్య నాగజ్యోతి అనేవాళ్ళు గత 4 రోజులు బట్టి మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు, అబద్ధాలు చెబుతున్నారు. మాది ముప్పాళ్ళ గ్రామంలో మా ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ నా ఉత్తర వైపున గోడ మీద అక్రమంగా వాళ్ళు గోడ నిర్మించారు. మేము వచ్చి చూసి ఏంది ఎట్లా కట్టారంటే నీ దిక్కున్న కాదు చెప్పుకోపని మా పైన దౌర్జన్యంగా మాట్లాడారు. అదే నేను ముప్పాళ్ళ గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పెట్టి గత 2 నెలల నుంచి తిరుగుతూ ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో పెట్టి మాట్లాడుతుండగానే ఆ రోజునే మళ్ళీ జాస్తి శ్రీనివాసరావు అమ్మ, వాళ్ళ భార్య నాగజ్యోతి ఇంటి మీద దాడికి వచ్చారు. మా ఆవిడ మీద, మా అమ్మగారి మీద. ఆ ధర్మిల మా గ్రామంలో పెద్ద మనిషి అయినట్టు పులుకు వీరరాయరావు అబ్బాయి వెంకట్రావు వెళ్ళి మాట్లాడి వాళ్ళని సర్ది పంపించాడు. ఆ తర్వాత నేను ఈపూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ను ఎస్ఐ గారు తీసుకున్న తర్వాత ఎస్ఐ గారు పిలిపించి నాకు ఇద్దరిని మాట్లాడి సర్ది చెబుదామంటే అక్కడ అది పరిష్కారం కాలేదు. ఆయన ఒకటే చెప్పాడు, ఇది ఇక్కడ కాదయ్యా, మీరు బయటికి వెళ్ళి తెలుసుకోండి, లేకపోతే మీరు సివిల్ మ్యాటర్ కోర్టుకి వెళ్ళి తెలుసుకోమన్నారు. నేను ఆ పాటే కరెక్ట్గా ఇంటికి వచ్చేసి నాకు అక్కడ జరగలేని న్యాయం అని చెప్పి నా గోడ పైన అక్రమంగా పెట్టినటువంటి గోడను మాత్రం తొలగించిన ధర్మిల వాళ్ళు మళ్ళీ ఎస్పీ గారు మన గ్రీవెన్స్కి వచ్చి ఎస్పీ గారు ఆ గ్రీవెన్స్లో ఎస్ఐ గారి మీద, నా మీద అభూత కల్పన చేసి నిరాధార ఆరోపణలు చేశారు. ఆరోపణలు అబద్ధం. ఈరోజు అది విన్నవించుకుంటూ ఆ వివరణ ఇవ్వడానికి వచ్చినాను ఇక్కడికి. నరసరావుపేటలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా పేద పిల్లలకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మౌలాలి, మస్తాన్, మాబు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా అవసరమైన వారికి సహాయం చేయటం మంచి సాంప్రదాయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే మరి మా గుప్తా గారికి చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఒక పవిత్రమైన కళ్యాణ మండపంలో పిల్లల్ని పిలుచుకొచ్చి పేద ముస్లిం పిల్లల పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వాళ్లకు సంతోషం కలిగే విధంగా కొత్త బట్టలు ఇప్పించినటువంటి మా మాజీ మున్సిపల్ చైర్మన్, కాబోయే మున్సిపల్ చైర్మన్ కూడా ఆయనకు మరీ ముఖ్యంగా కృతజ్ఞతలు ఎంఐఎం పార్టీ తరఫున, ఎంహెచ్పి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరోసారి మా సార్ గారికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. మా చైర్మన్ గారు అయినటువంటి నాశ్వరపు గుప్తా గారు, మా మిత్రుడు షేక్ మస్తానుల్ గారు, సార్ ఇలా సంగతి పేద పిల్లలు ఉన్నారు, రంజాన్ మాసం సందర్భంగా ముస్లింకు చెందిన పేద పిల్లలకి కొంతమందికి మీరు బట్టలు కొద్దిగా ఇప్పించమని కోరడం, ఎమ్మంటే మా మనసున్న మహారాజు లాంటి అయినా మా చైర్మన్ గారు గుప్తా గారిని ఎమ్మంటే దాన్ని పిలిపించండి, నేను బట్టలు వాడికి ఏం కావాలో నేను ఇప్పిస్తానని చెప్పి అతను చెప్పంగానే ఇప్పించినందుకు మా చైర్మన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా చైర్మన్ గారు ఆయుష్ 100 సంవత్సరాల పైకి ఇవ్వాలని, ఆయన తర్వాత కూడా వాళ్ళ పిల్లలైనటువంటి పిల్లలు వాళ్ళిద్దరు కూడా తండ్రి బాటలో నడిచి పేదలకు సహాయం చేయాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ, అల్లా దయ వల్ల వాళ్ళంతా సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకుంటున్నా. నర్సాపేట పట్టణ ప్రజలకి అట్లాగే ముస్లిం సోదరి సోదరులకి పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ నెలలో ఈ ముస్లిం మైనారిటీ చిన్నపిల్లల అమ్మాయిలు, అబ్బాయిలు
మరి వాళ్ళకి ఈ పండగ సందర్భంగా పేదవారికి బట్టలు అవసరమని మన మిత్రుడు మస్తానవలి గారు నన్ను కోరిన సందర్భంగా వారందరికీ కూడా ఈ అమ్మాయి మెహరు, నాగుర్బి, మహమ్మదు, షబ్బీరు, అట్లా ఇశాంతు, సోహెల్, మరి ఈ పిల్లలు 8వ తరగతి 6వ తరగతి 4, 5 పిల్లలు చదువుకుంటున్నారు. మంచిగా చాలా చక్కగా చదువుకుంటున్నందుకు మన మస్తానవలి గారికి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరటంతో ఈరోజు వారికి మరి రేపు పండగ సందర్భంగా బట్టలు ఇవ్వటం జరుగుతుంది. నరసరావుపేటలోని 24వ వార్డులో నివాసం ఉంటున్న వెంకట్రావు అనే నిరుపేద దివ్యాంగుడికి నాగవరపు హనుమంత్ ప్రసాద్ తన షాపు వద్ద వీల్చైర్ అందజేశాడు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టుపల్లి సత్యనారాయణ మరియు నరసరావుపేట నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ మాపు మరియు 24వ వార్డు ఇన్ఛార్జ్ చిన్నబ్బాయి పాల్గొన్నారు. ఉగాది నరసరావుపేట పురప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన నరసరావుపేటలోని నాగవరపు వరప్రసాద్ గారు ఇలాంటి కార్యక్రమాలు సుమారుగా ఇప్పటికీ ఒక 100 ట్రైసైకిల్స్ దాకా డొనేట్ చేసి ఉన్నారు. ఎప్పుడు ఏ వార్డులో ఎవరు అడిగినా సరే కాదనకుండా ఆయన సొంత నిధులతో కానీ దాతల యొక్క సహకారంతో కానీ ముందు ఈ కార్యక్రమాన్ని ఆపకుండా ఇలానే ఒక 1.5 సంవత్సరం నుంచి ఎప్పుడు ఎవరు అడిగినా కానీ కాదనకుండా తెప్పిస్తూనే ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకుంటూ పోతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మిత్రులైనటువంటి నాగవరపు ప్రసాద్ గారు సహాయంతో 24వ వార్డుకి చెందిన వెంకట్రావు గారు నడవలేని స్థితిలో ఉండి బాగా పేదరికంలో ఉన్న వ్యక్తి. అతను వచ్చి నాగవరపు ప్రసాద్ గారిని నేను ఆ ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది, నాకు ఒక వీల్ చైర్ని ఇప్పించమని చెప్పి కోరగానే వెంబడే నాగవరపు ప్రసాద్ గారు దీన్ని స్పందించి వెంటనే ఆ కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో వీల్ చైర్ని బహుకరించినందుకు వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 24వ వార్డు పర్యటనలో ఉన్నప్పుడు అరవింద్ బాబు గారి దృష్టికి వెంకట్రావు గారు వెళ్ళి, అయ్యా నాకు నడవడానికి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి నేను చెప్పగానే అరవింద్ బాబు గారు చిన్నబ్బాయి గారితో చెప్పారు. చిన్నబ్బాయి గారు వెంటనే స్పందించి వీళ్ళకి ప్రస్తుతానికి వీల్ చైర్ ఇద్దాము, తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినా కానీ ఇద్దామని అనేటప్పటికీ నేను వెంటనే నా దగ్గర ఉన్న నిధులతో కొంత వేరే వాళ్ళ నిధులతో ఈ వీల్ చైర్ని వీరికి అందజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అడుగులు కనుక ఉంటే కనుక వీల్ చైర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రొంపిచెర్ల శివారు పొలాల్లో పేకాట స్థావరంపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 16 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 3,40,100 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించి సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. కాకానీలో అన్నదాత సుఖీభవలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. 16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్, 3,40,000 స్వాధీనం రొంపిచెర్లలో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.